ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. But his condition is very critical. Can anyone of you help us in this case? Please. I think Dr. Varshini can handle this type of cases very well. Dr. Varshini is not responding to our call. I think there is some technical problem. Our team is trying to get her. Then do one thing, send the patient reports to us and show him to us to know his condition. Yes, that's better. At that time, Dr. Varshini will also be with us. Sure, doctor. Give me 10 minutes. Doctor, ICU ki call connect cheyamanandi. Okay, doctor. మాయా, నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ శంకర్ గారు చచ్చాడా? గుడ్ న్యూస్ చెప్పు. ఇంకా లేదన్నయ్య, కానీ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చుంటే బ్రతికేవాడేమో. నేను లేట్ చేయడం వల్లే ఇప్పుడు అతని ప్రాణాల మీదకొచ్చింది. ఎస్ ఎస్, థ్యాంక్ యూ మాయా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వెక్కడ జాలిపడి ఆ శంకర్ని కాపాడతావేమో అనుకున్నాను. తన పంతాన్ని గుర్తు చేసుకొని నువ్వు ఆ శంకర్ని చావుకు దగ్గర చేసావు చూడు. నాన్న ఆత్మ ఈ రోజు శాంతిస్తుంది. నాన్న అనుభవించిన నరకం నా కళ్ళ ముందు కనిపిస్తుంది. అవకాశం దొరికాక కక్ష తీర్చుకోకుండా ఎలా ఉంటానన్నయ్య? ఇంకో విషయం, నేను వాంటెడ్గానే కార్ బ్రేక్ డౌన్ చేశానని యాదగిరికి తెలిసిపోయింది. కానీ జెండేతో కూడా చెప్పేశాడు. ఇప్పుడున్న హడావిడిలో అభయ్తో మాత్రం ఏం చెప్పలేదు. ఒకవేళ శంకర్ ప్రాణాలు పోతే అందరూ ఒక్కసారిగా నా మీదకు విరుచుకుపడతారు. అందుకే నేను వెంటనే ఇక్కడి నుంచి వచ్చేస్తాను. వద్దు మాయా, నువ్వు అక్కడే ఉండాలి. ఆ జెండే గౌరీ వాళ్ళు ప్రాణాలు అడ్డు వేసైనా సరే శంకర్ని కాపాడుకుంటారు. పొరపాటున శంకర్ గనక బ్రతికితే ఇంకా మన పని అయిపోయినట్టే. వాళ్ళ ప్రయత్నాలు ఫలించకుండా ఉండాలంటే నువ్వక్కడే ఉండాలి మాయా. వాళ్ళని అడ్డుకోవాలి. లేదన్నయ్య, ఆ శంకర్ బ్రతికే ఛాన్స్ 1% కూడా లేదని డాక్టర్ చెప్పేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణాలు లెక్క పెడుతున్నాడు అంతే. ఇక డాక్టర్స్ అంతా ఆల్రెడీ చేతులు ఎత్తేశారు. అందుకే ఫారిన్ డాక్టర్స్ ఏమైనా చేయగలరేమో అని కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మరీ ట్రై చేస్తున్నారు. వాళ్ళు చేసేది కూడా ఏం లేదు, సింపుల్గా సారీ చెప్పడం అంతే. మాయా, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఆ శంకర్ చావు వార్త చెప్పే క్షణం కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. డాక్టర్ వర్షిని కనెక్ట్ అయ్యారు. హలో డాక్టర్, సారీ ఫర్ ద డిలే. మీరు పంపించిన పేషెంట్ రిపోర్ట్స్ చూశాను. పాయిజన్ వల్ల తన ఆర్గాన్స్ ఒక్కొక్కటిగా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇట్స్ టూ లేట్. సారీ. ఈ కండిషన్లో నేను కూడా ఏం చేయలేను. డోంట్ సే లైక్ దట్ డాక్టర్. మీరు ఇలాంటివి ఎన్నో కేసులు సాల్వ్ చేశారని విన్నాను. మీరే అలా అంటే ఎలా? మీరు? హీస్ మిస్టర్ కేశవ్ జెండే డాక్టర్. నమస్తే. నమస్తే డాక్టర్. పేషెంట్ రిలేటివ్. పేషెంట్ ఎవరు?
హరివర్ధన్ గారు హరివర్ధన్ గారు హరివర్ధన్ గారు హరివర్ధన్ గారు హరివర్ధన్ గారు హరివర్ధన్ గారు ఆర్య సార్ బ్రతికే ఉన్నారా? పేషెంట్ పేరు శంకర్. శంకరా? కాదు, ఆయన ఆర్యవర్ధన్. నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయనే. ఆయన నా దేవుడు. నా దేవుడు నాకెందుకు తెలీదు? మీకు ఆర్యవర్ధన్ తెలుసా? తెలుసా ఏంటి సార్? నాకు ఆయన్ని పరిచయం చేసిందే మీరు కదా. నన్ను ఇంకా మీరు గుర్తుపట్టలేదా? నేను సార్, అమ్మఒడి ఆర్ఫనేజ్ వర్షిణిని స్కాలర్షిప్ ఎగ్జామ్లో మెరిట్ వచ్చినందుకు నన్ను సార్ దగ్గరికి తీసుకెళ్లారు కదా. నమస్తే సార్. ఆర్య, మన రాజనందిని ట్రస్ట్ ద్వారా ఆర్ఫన్స్ని అడాప్ట్ చేసుకున్నాం కదా, వాటిలో మెరిట్ స్కాలర్షిప్ కోసం టెస్ట్ కండక్ట్ చేశాం. అందులో ఈ పాప టాపర్గా నిలిచింది. వావ్, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అవును, నీ పేరేంటి? వర్షిణి. వావ్, నైస్ నేమ్. నువ్వంతమందిలో టాపర్ అంటే నువ్వెంత బాగా చదువుతావో నాకు అర్థమవుతుంది. నాకు చదువు అంటే చాలా ఇష్టం సార్. బాగా చదువుకొని పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలని నా కల. వెరీ గుడ్ సండే. అలాగే ఆర్య. ఇదేంటో తెలుసా? దీంతో నువ్వు డాక్టర్ అయ్యేంత వరకు హ్యాపీగా చదువుకోవచ్చు. తీసుకోమ్మా, తీసుకో. నిజంగానా? నిజంగానే. నీకిష్టమైన ఏ స్కూల్ అయినా, ఏ కాలేజ్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా హ్యాపీగా చదువుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. బట్ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటి సార్? నువ్వు బాగా చదువుకుని డాక్టర్ అయ్యాక పేదవాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం ఎప్పుడూ మర్చిపోవద్దు, సరేనా? సరే సార్, ప్రామిస్. సార్, నేను డాక్టర్ అయ్యాక మీకేదైనా ప్రాబ్లం వస్తే నేనే ట్రీట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎస్ వర్షిణి, నువ్వు? అవును సార్, నేనే. ఆ రోజు ఆర్య సార్ చేసిన హెల్ప్ వల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను సార్. అందుకే ఆర్య సార్ నాకు దేవుడు సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.